నువ్వు చేసే ఈ చిన్ని సహాయం నీ తర్వాత జన్మలో నిన్ను ఎలా కాపాడుతుందో తెలుసా? ఉదయం 11 గంటలయింది. రద్దీగా ఉన్న రోడ్డు మీద ఒక 75 ఏళ్ల ముసలావిడ చేతికర్ర సహాయంతో అతి కష్టం మీద నడవలేక నడుస్తూ ఉంది. దారిలో ఒకతను స్కూటర్పై వస్తుంటే గమనించిన ముసలమ్మ అతన్ని ఆపి, ఇదిగో అయ్యా, 3 కాళ్ల ముసల్దాన్ని, నడవలేకపోతున్నాను, కాస్త నన్ను మా ఇంటి దాకా దింపుతావా నాయనా, నీకు పుణ్యం ఉంటుంది అని అడిగింది. దానికతను, ఏవమ్మోయ్, పొద్దున్నే నేనే దొరికానా నీకు? నిన్ను దింపుకుంటూ కూర్చుంటే నా పనులు ఎవరు చేస్తారు? ఇంకెవరినైనా అడుక్కో, పోపో అంటూ కసురుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ ముసలావిడ పడుతున్న అవస్థను చాలా మంది చూశారు, కానీ ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న ఒక 25 ఏళ్ల అబ్బాయి ఆ ముసలావిడ దగ్గరికి వెళ్లి, ఎవరమ్మా మీరు, మీకేం సహాయం కావాలి అని అడిగాడు. అప్పుడు ఆ ముసలమ్మ, నేను నడవలేను నాయనా, చాలా ఇబ్బందిగా ఉంది, ఇంటి దాకా నాకు సాయం రమ్మంటే ఎవరూ రావట్లేదు నాయనా అని చెప్పింది. అప్పుడు ఆ యువకుడు, సరే నేను మీకు సహాయం చేస్తాను, ఎక్కడికి వెళ్ళాలి, పదండి నేను తీసుకుని వెళ్తాను. అప్పుడు ఆ ముసలావిడ, వద్దులే బాబు, నువ్వు కూడా ఏదో పని తొందరలో ఉండి ఉంటావు, నేను ఎలాగోలా వెళ్ళిపోతానులే అని అనగానే, ఏం పర్వాలేదమ్మా, మహా అయితే నాకు కొంచెం ఆలస్యం అవుతుంది అంతే, పద నేను తీసుకెళ్తాను అని ఆమెకు తోడుగా సాయం అందించి ఆమెను ఇంటికి తీసుకువెళ్లాడు. ఆవిడిల్లు ఒక పూరి గుడిసె, అందులో 4 వికలాంగులైన పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళను చూసిన ఆ యువకుడు, అమ్మా వీళ్ళంతా ఎవరు అని అడిగాడు. అప్పుడు ఆ ముసలమ్మ, వీళ్ళంతా తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు బాబు, నాతో పాటే వీళ్ళకు కూడా ఒక ముద్ద పెడదామని నేను పుల్లలమి వస్తుంటే దారిలో అలసిపోయి సాయం కోసం అడిగాను నాయనా అని చెప్పింది. అప్పుడు ఆ యువకుడు, నీకు ఏమీ కాని వాళ్ల కోసం నువ్వింత కష్టపడుతున్నావా, నీ జీవితమే చాలా కష్టంగా గడుస్తోంది కదమ్మా అని అనగానే, అప్పుడు ఆ ముసలమ్మ, లేదయ్యా, పాపం పసివాళ్ళయ్యా, వీళ్ళు రోడ్డు మీద పడి ఉంటే వీళ్ళని చూసి వదలబుద్ధి కాలేదు, అందుకే తీసుకుని వచ్చాను. నాకు కూడా ఒక కొడుకు ఉండేవాడు బాబు, వాడు కూడా వీళ్ళలాగే వికలాంగుడు, కానీ చనిపోయాడు బాబు, వీళ్ళలోనే నా కొడుకును చూసుకుంటూ బ్రతుకుతున్నాను. అయినా నీకు ఎటువంటి సంబంధం లేని నా కోసం సహాయం చేయడానికి ఇంత దూరం వచ్చావు కదా బాబు, అలాగే భగవంతుడు కూడా నీలాంటి మంచి మనుషులను పంపిస్తుంటారు మాకు సహాయం చేయడానికి, నీలాగా సహాయం చేసే వాళ్ళని ఆ దేవుడు ఎప్పుడూ చల్లగా చూస్తాడు బాబు, నువ్వు కూడా నా కొడుకు లాంటి వాడివే బాబు, ఇదిగో ఒక ముద్ద తిను అని ఆ ముసలమ్మ అన్నం కలిపి పెడుతుంటే ఆ యువకుడి కళ్ళలో నీళ్లు తిరిగాయి. అప్పట్నుంచి ఆ యువకుడు ఆ ఇంటికి రోజూ వెళ్లేవాడు. ఆమె చేసే సాయంలో తను కూడా ఒక భాగమయ్యాడు. మరికొంతమంది స్నేహితులతో కలిసి వాళ్ళకి సహాయం చేసేవాడు. దయచేసి మనం కూడా మన చుట్టూ ఉండే అన్నార్తులకి, అభాగ్యులకి మనకు చేతనైనంత సహాయం మనం చేద్దాం. కనీసం అలాంటి జీవితాన్ని గడుపుతున్న వారు మనకి ఎదురుపడితే వారికి ఒక పూట కడుపు నింపే సహాయమైనా చేద్దాం. నువ్వు చేసే మంచి పని ఎక్కడికి పోదు, ఆ పుణ్యం నీ జన్మాంతరాల వరకు నిన్ను నీ వంశాన్ని కాపాడుతూనే ఉంటుంది.